నిషేధిత భూ జాబితాపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ 22A వివాదంపై ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలంటోంది హైకోర్టు. అప్డేట్ చేసిన ప్రాపర్టీ లిస్ట్ అందుబాటులో లేదని పిటిషన్ దాఖలైంది. సో ఆ పిటిషన్పై నిన్న విచారణ జరిపింది హైకోర్టు. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో లిస్టు కనిపించట్లేదని ఆరోపణలున్నాయి. లిస్టు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలపై హైకోర్టు ఆరాధిస్తోంది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. తెలంగాణలో 22A రచ్చ కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్ చట్టం 1908 1908 సెక్షన్ 22A అంటే నిషేధిత భూముల జాబితా అని అర్థం. ఇటీవల కొన్ని ప్రైవేటు భూములు పొరపాటున అందులో చేరి రిజిస్ట్రేషన్లో నిలిచిపోవడంతో వేలాది మంది యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 22A ప్రకారం ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, అటవీ, సీలింగ్ భూములు, కోర్టు జప్తులో ఉన్న ఆస్తులే నిషేధిత ఆస్తుల జాబితాలో చేరుస్తారు. ఈ జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుండదు. అర్బన్ ల్యాండ్ సీలింగ్, ELC, ఇనాం, అసైన్డ్, భూదాన్, చెరువు శిఖం, బఫర్ జోన్ల సర్వే నెంబర్లలో ప్రైవేటు పట్టా భూములు కలిసిపోవడంతో సమస్య ఏర్పడింది. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో పాత పత్రాలు మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడంతో ఈ సమస్య వచ్చినట్టు తెలుస్తోంది. ఫలితంగా చట్ట ప్రకారం కొనుగోలు చేసిన భూములు కూడా నిషేధిత జాబితాలో చేరాయి.